ఇప్పుడే మన ప్రధాన కార్యదర్శి గారు చెప్పారు, ఈ జాతర ఎందుకు చేసాం ఏంటి అనేది కూడా చెప్పారు. మనందరికీ తెలుసు, దాదాపు మనకి ఎన్నికలు అయిపోయి 2 సంవత్సరాలు అయిపోవస్తుంది. అంటే మనకి గుర్తింపు పత్రం ఇచ్చి 1 సంవత్సరంన్నర కావస్తుంది. ఇప్పటి వరకు జరిగిన స్ట్రక్చర్ సమావేశాల్లో అంగీకరించిన అంశాలు కానీ, ఇంకా కొన్ని అంశాలను కానీ యాజమాన్యం ఒప్పుకున్నవి కూడా పరిష్కారం చేయకుండా పెండింగ్ పెట్టింది. దానికి కారణం మనకు అసలు గుర్తింపు పత్రం ఇవ్వడం 11 నెలలు ఆలస్యం చేశారు. ఎందుకు? ఐఎన్టీసీ వాళ్ళు మేము 6 ఏరియాలో తెలిసినాం, మాకు కూడా ఏఐటీసీతో సమానంగా ఇవ్వాలని అప్పుడున్న సిఎండిని మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం ద్వారా చెప్పించి మనకి పత్రం ఇవ్వకుండా ఉంటే మనం ఎట్లయినా పత్రం ఇస్తలేరు కాబట్టి వాళ్ళని ఖర్చు వస్తామని చెప్పేసి చేస్తామనే ఉద్దేశంతో ఆ ప్రయత్నాలన్నీ చేశారు. అయినా మనం ఒకటే చెప్పినాం, మీరు పత్రం ఇచ్చినా ఇవ్వకపోయినా మేము గెలిచాం, మాకు ఆర్ఎల్సీ ఇచ్చారు, ఆర్ఎల్సీ ఎట్లా దీన్ని చేయడం చూస్తామని చెప్పేసి ఆర్ఎల్సీకి వాళ్ళందరికీ లెటర్ రాసి ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత మనకి ఇచ్చారు కానీ మేనేజ్మెంట్ కి ప్రేమ అటువైపే ఉన్నది, వాళ్ళనే ఎంకరేజ్ చేస్తా వచ్చారు. స్ట్రక్చర్ మీటింగ్ లో ఒప్పుకున్నటువంటి వాటిని కూడా పరిష్కారం చేయకుండా ఉంచారు. అట్లనే దాదాపు ఒక 10 నెలలుగా మన మెడికల్ బోర్డు ఆపేశారు. మెడికల్ బోర్డు ఎందుకు ఆపేశారంటే ప్రభుత్వం ఏసీబీ కేసు పెట్టింది. ఆ కేసు ఏదో డిసైడ్ అయిన దాకా మేము పెట్టలేము, గవర్నమెంట్ నుంచి మళ్ళీ పెట్టమని వస్తేనే పెట్టగలుగుతామని చెప్పేసి దాన్ని ఆపారు. ఈ విషయాన్ని మనం చెప్తుంటే ఐఎన్టీసీ వాళ్ళేమో గుర్తింపు సంఘం ఏఐటీసీ గెలిచి విఫలమయ్యారు, మెడికల్ బోర్డు పెట్టిస్తలేరని మన మీద ప్రచారం చేసుకోవడం జరిగింది. 2 రోజుల క్రితం వాళ్ళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారు స్పష్టంగా చెప్పాడు. ఏమన్నాడు? గతంలో 14 సంవత్సరాల కాలంలో 3,500 మంది మెడికల్ ఇన్వాలిడేషన్ అయి ఉద్యోగాలు తీసుకుంటే ఈ ఒక్క 5-6 సంవత్సరాల కాలంలోనే 13,000 మంది మెడికల్ ఇన్వాలిడేషన్ అయి ఉద్యోగాలు తీసుకున్నారు. ఇది చాలా అనూహ్యంగా ఈ నెంబర్ పెరిగిపోయింది. దీని మీద కార్మిక సంఘాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. అందుకే మేము ఏసీబీ కేసు విచారణకు పెట్టాము అని అన్నాడు. అంటే ఇప్పుడు ఈ 13,000 మంది ఎట్లయిందని నువ్వు విచారణ పెట్టినావు అని ఇప్పుడు కార్మికులందరిలో కూడా వచ్చింది. నువ్వు ఇచ్చింది కాదు, నీ ప్రభుత్వం ఇచ్చింది కాదు. మరి మేము మెడికల్ ఇన్వాలిడేషన్ అయ్యి ఉద్యోగాలు తెచ్చుకుంటే ఇప్పుడు నువ్వు ఇదంతా మెడికల్ ఇన్వాలిడేషన్ ఎట్లయింది అని ఏసీబీ కేసు పెట్టి ఎంక్వైరీ చేపిస్తావు అన్నమాట. ఇప్పుడు కార్మికులకు అందరికి అర్థమై తిరుగుబాటు చేసే వరకు నిన్నటి నుంచి మళ్ళీ ఐఎన్టీసీ వాళ్ళు మేము కూడా మద్దతు ఇస్తామంటున్నాం ఈ యొక్క పోరుకి. మరి మొన్నటి దాకా ఏమన్నారు, మన పోరు యాత్ర మొదలైతే ఏఐటీసీ వాళ్ళు వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఈ యాత్ర చేస్తున్నారు అన్నారు. మరి ఇప్పుడు ఆ యాత్రకు మద్దతు ఇస్తామని నిన్నటి నుంచి ప్రకటిస్తున్నారు. ఎందుకు? బట్టి చెప్పిన తర్వాత అర్థమైంది వాళ్ళకు, తెలుసు వాళ్ళకు కూడా అంతకుముందు, వాళ్ళ లీడర్లకు తెలుసు, కార్యకర్తలు తెలియకపోవచ్చు. ప్రభుత్వము ఏదైతే ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ తీసేయాలని ఒక కుట్రతోటి ఏసీబీ కేసు పెట్టారు. మనమే చెప్తున్నాం మొదటి నుంచి, నువ్వు ఏసీబీ కేసు పెట్టుకో, ఏ కేసు అన్న పెట్టుకో. దానిలో ఎవరున్నారో, సీఎంఓ ఉన్నారా, డాక్టర్లు ఉన్నారా, ఆఫీసర్లు ఉన్నారా, యూనియన్ లీడర్లు ఉన్నారా, బ్రోకర్లు ఉన్నారా, ఎవరుంటే వాళ్ళ మీద చర్య తీసుకో. కానీ మెడికల్ బోర్డు మాత్రం ఆపడానికి వీల్లేదన్నాం. ఎందుకంటే మనకు తెలిసి ఎప్పుడైనా ఇంట్లో ఎలుకలు ఎవరు ఏం చేస్తారు, ఎవరైనా ఎలుకలకు మందు పెడతారు, ఇల్లు తగలబెట్టుకోరు కదా. ఇప్పుడు మెడికల్ బోర్డులో అవకాశాలు జరుగుతున్నాయి కాబట్టి మెడికల్ బోర్డే రద్దు చేస్తామంటే ఇది కుట్ర కాదా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి. మరి మెడికల్ బోర్డు ఆపేసిన తర్వాత పోయిన సంవత్సరం 9వ నెలలో మన లాభాల వాటా కంటే ముందే నేను, మన ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ గారు, మన యూనియన్ గౌరవ అధ్యక్షుడు మన ఎమ్మెల్యే గారు సాంబశివరావు గారిని తీసుకొని ముఖ్యమంత్రి దగ్గరికి పోయారు. ముఖ్యమంత్రి ఇంటి దగ్గరే కలిసినాం, లాభాల వాటా గురించి మాట్లాడిన తర్వాత ఈ ఏదైతే మెడికల్ బోర్డు ఆపేశారో
దాని గురించి కూడా అడిగినాం. అడిగితే ఆయన ఎట్ట ఆపుతారు, అది బరాబర్ నడిపిస్తాం చెప్తామని అన్నాడు. కాబట్టి ఆయన ఏం చెప్పిండు, వీళ్ళు ఏమి చేసిండో కానీ ఇప్పటివరకు పెట్టాల. మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగింది, భూపాలపల్లికి వచ్చింది ఆయన. మన రాజకుమార్ గారు కూడా భూపాలపల్లి కదా, ఆయన ఏం చేసిండు, అక్కడ ముఖ్యమంత్రిని కలిసి మెమోరాండం ఇచ్చింది. సార్ మేము మీ ఇంటికి వచ్చి కలిసినప్పుడు సాంబశివరావు గారు మేము కలిస్తే మీరు మెడికల్ బోర్డు పెడతామన్నారు, మరి ఇంతవరకు జరుపుతలేదు ఈ కంపెనీ అని అంటే, ఆయన మీటింగ్ లో మాట్లాడేటప్పుడు ఏం చెప్పిందంటే, ఎవరైనా మెడికల్ బోర్డు ఆగిపోయిందని చెప్పింది, అది లాభంలో తొందరగా కొడతా ఎట్లా చేస్తే బోర్డు బరాబర్ జరుగుతుంది, ఎవరు జరగబోదు సార్ మనం ఆపుతాం అట్లా కార్మికులకి అని అంటున్నట్ట. మరి ఆయన పబ్లిక్ మీటింగ్ లో చెప్పిండు, ఇప్పుడు 2 నెలలు అయిపోయింది, ఇప్పుడు కూడా మరి కంపెనీకి ఆదేశాలు ఇస్తలేడు. అంటే ఏంటి దీనిది, చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తున్నారు. కాబట్టి మెడికల్ బోర్డు తక్షణమే జరపాలని మనము ఈ యొక్క ప్రచార జాతరలో ప్రధానంగా డిమాండ్ పెట్టుకున్నాం. దాంతో పాటు మారుపేర్ల సమస్య కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పిండు, ఈ మారుపేర్లందరినీ సొంత పేర్ల మీద రెగ్యులరైజ్ చేస్తారని చెప్పిండు, చేయాలి ఆయన. ఈయన చెప్పిండు రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ అప్పుడు, ఈయన చేయలేదు. కాబట్టి వాళ్ళ సమస్య పరిష్కారం కావాలి. డిస్మిస్ అయ్యే కార్మికులందరికీ ఒక అవకాశం ఇవ్వాలి. వాటితో పాటు మనకి స్ట్రక్చర్ మీటింగ్ మొదటి మీటింగ్ లోనే మన సాంబశివరావు గారు అడిగాడు. స్ట్రక్చర్ మీటింగ్ లో చెప్పింది స్పష్టంగా, ఇప్పుడు మీరు కొత్తగా కాదు, ఇది సొంత ఇంటి పథకం అనేది నరసింహరావు గారు సీఎండి ఉన్నప్పుడే మా గుర్తింపు సంఘంగా మేము ఉండి మాకు సొంత ఇంటి పథకం అమలు చేయాలని చెప్పేసి అడిగితే, నరసింహరావు గారు ఏమన్నాడంటే, అప్పుడు 67,000 మంది ఉన్నారు సింగరేణి కార్మికులు మొత్తం. ఇప్పుడు 67,000 మందికి నేను ఒక్కసారి చేయగలుగుతున్నా, ఫేస్డ్ మేనర్ లో చేస్తా అన్నాడు. మంచిదన్నం. ఫస్ట్ భూపాలపల్లి ఇస్తా, తర్వాత సత్తుపల్లి ఇస్తా, తర్వాత శ్రీరాంపురం ఇస్తా, తర్వాత గోదావరి కానీ ఇస్తా, ఇట్లా చెప్పిండు. క్వార్టర్లు ఎక్కడ తక్కువ ఉన్నాయో అక్కడ ముందు ఇచ్చుకుంటూ వస్తా అన్నాడు. మంచిది, ఒక 5-6 సంవత్సరాల్లో అందరికి అయింది కదా అని ఒప్పుకున్నాం. భూపాలపల్లిలో భూమి కొన్నాడు. భూపాలపల్లిలో ఇక్కడ ఎవరు నుండి తెలుస్తుంది. భూపాలపల్లిలో భూమి కొని 1200 ప్లాట్లు చేసి రోడ్లు వేసి నోటీస్ బోర్డు వేసిండు పెట్టుకోండి అని. మనోళ్ళు అన్నారు భూపాలపల్లి ఉన్నప్పుడు, అది జంగల్లో ఉన్నది అక్కడ, అది అక్కడ జంగల్లో ఇల్లు ఓడి కడతారని తీసుకోవాలి. అప్పుడు భూపాలపల్లి చిన్న ఊరు, ఇప్పుడు జిల్లా కేంద్రం అయింది. ఇప్పుడు అక్కడ మెడికల్ కాలేజీ వచ్చింది. అక్కడ ప్లాట్ కొనాలంటే 10 లక్షలు తక్కువ లేదు. శ్రీలంపురంలో చేసిండు. నస్పూర్ కాలనీ వెనక ఫ్లడ్ కాలనీ అని ఉంటుంది, అక్కడ మొత్తం పెద్ద వరి ఉంటే దాని అంతా డోజర్స్ తోటి సాఫ్ చేయించి ప్లాట్లు పెట్టి కార్మికులు తీసుకోమంటే మనోళ్ళు అన్నారు శ్రీరాంపురం వాళ్ళు, ఏం బలై తెచ్చిందా ఏంటి వాళ్ళు, వరిలో ఇల్లు కట్టుకోమంటారు, వర్షాలైతే కొట్టకనే పోతాయి అన్నారు. మనం తీసుకోకపోతే ఆ శ్రీరాంపురం ఓసి తాళపల్లి వాళ్ళకి భూములు పోతే వాళ్ళకి ఇచ్చేసిండు ఆ ప్లాట్. ఇప్పుడు అక్కడ దాని ఎదురుగా కలెక్టర్ ఆఫీస్ వచ్చింది. ఇప్పుడు 25 లక్షలు పెట్టినా ప్లాట్ దొరకటం లేదు. అందులో చిన్న ఆ తాళపల్లి వాళ్ళు అమ్ముకుంటున్నారు 25 లక్షలకు ఒక ప్లాట్. ఆనాడు మనం తీసుకొని ఉంటే ఇవాళ మన కార్మికులకు చాలా మందికి కొంత జాగా ఉండేది, ఇల్లు కట్టుకుని. మనం అడిగింది ఏంటి, డబ్బులేమి ఇవ్వమంటలేదు, మన బ్యాంకు ద్వారా లోన్ ఇప్పియండి, వడ్డీ కంపెనీ కడుతుంది కాబట్టి మనం అసలు కడతాం, స్థలం ఒక 200 గజాల స్థలం ఇస్తే మనం ఇల్లు కట్టుకుంటాం, ఇదే కదా. ఒప్పుకున్నారు. ఫస్ట్ మీటింగ్ లోనే చైర్మన్ ఒప్పుకున్నాడు. ఒప్పుకొని కమిటీ వేసిండు. ఎస్టేట్ జిఎం, సివిల్ జిఎం, పర్సనల్ జిఎం 4-5 తోటి కమిటీ వేసిండు. ఈ 4-5 3 సార్లు మీటింగ్లు పెట్టుకున్నారు, ఇంతవరకు తేల్చలేదు. మనం చెప్తున్నది కొన్ని ఏరియాల్లో స్థలం ఉన్నది, సింగరేణి స్థలం అక్కడ ఇవ్వండి, స్థలం లేని కాడ కొంత కొనండి. సరే, దూరమైన ఊళ్ళో కొనడం చాలా కష్టమే, చాలా ఖరీదు ఉంటుంది, ఊరు పక్కనే కావాలంటే. కొద్ది దూరంలోనైనా కొని ప్లాట్లు ఇస్తే మనం ఇల్లు కట్టుకుంటే అది పెద్ద కాలనీ అవుతుంది, సింగరేణి కాలనీ, దానికి డిమాండ్ వస్తుంది రేపు. కాబట్టి సొంత ఇంటి పథకం ఖచ్చితంగా అమలు చేయాలి అని చెప్పేసి దాన్ని పెట్టుకున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ది, ఇన్కమ్ ట్యాక్స్ దాదాపు 9-10 సంవత్సరాల నుంచి కోల్ ఇండియా కార్మికులందరికీ అలవెన్స్ల మీద కంపెనీయే ఇన్కమ్ ట్యాక్స్ కట్టిస్తాం. సింగరేణి ఆఫీసర్లకు కూడా 9 సంవత్సరాల నుంచి ట్యాక్స్ మీద అలవెన్స్ల మీద ఇన్కమ్ ట్యాక్స్ కంపెనీ కట్టిస్తాం. సింగరేణి కార్మికులకు ఎందుకు ఇయ్యారంటే ఫస్ట్ స్ట్రక్చర్ మీటింగ్ లోనే ఒప్పుకున్నారు. ఒప్పుకొని నోట్ పెట్టిండు పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఏమని, సింగరేణి అధికారులకు ఎట్టయితే ట్యాక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టిస్తాను,
అదే పద్ధతిలో కార్మికులకు కూడా కట్టి ఇవ్వడానికి స్ట్రక్చర్ మీటింగ్ లో అంగీకరించామని చెప్పేసి దాన్ని నోట్ పెట్టి డైరెక్టర్స్ కి పంపించారు. డైరెక్టర్స్ కూడా సంతకాలు పెట్టి సిఎండికి పంపించారు పోయిన సంవత్సరం. పంపించిన తర్వాత ఈయన ఐఎన్టీసీ నాయకుడు జనక ప్రసాద్ గారు పోయి, సార్ మంత్రి గారితో ప్రకటన చేపిస్తాం, మీరు ఇప్పుడు దాన్ని ఇచ్చేయకండి అని ఆపించారు. మరి ఇప్పుడు దగ్గర ఆపించి సంవత్సరం అయింది, మరి మంత్రి గారితో ప్రకటన చేపియాడు, ఇటు కంపెనీని ఇవ్వనే లేదు. దానివల్ల ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ సమస్య పరిష్కారం కావడం లేదు. కాబట్టి అది కూడా చేయాలని, దాంతో పాటు కొత్త బ్యాంక్స్ రావాలి మనకి, మైనింగ్ స్టాఫ్ వాళ్ళ సమస్య, ట్రేడ్స్ మెన్ల సమస్యలు ఉన్నాయి, జేఎంఈటీల సమస్య ఉన్నది, వాళ్ళ ప్రమోషన్ ఉన్నది, ఇవన్నీ క్లర్కల్ రిక్రూట్మెంట్ ఉన్నది. క్లర్కల్ రిక్రూట్మెంట్ మీకు తెలుసు, టీబీజీకేఎస్ గుర్తింపు సంఘం ఉన్నప్పుడు 2 సార్లు క్లర్కల్ తీసుకున్నారు. ఎక్కడి నుంచి తీసుకున్నారు? బయట వాళ్ళని తీసుకున్నారు. అప్పుడే చెప్పినాం మనం, అరే సింగరేణిలో డిగ్రీలు పీజీలు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కొన్ని వందల వేల మంది ఉంటే మీరు బయట నుంచి ఎందుకు తీసుకుంటున్నారా అంటే 2 సార్లు బయట నుంచి తీసుకున్నారు. ఎందుకు? ఒక్కొక్క దగ్గర 15 లక్షలు 20 లక్షలు వసూలు చేశాం. హైదరాబాద్ లో హోటల్లో పేపర్ లీక్ చేసి అక్కడి నుంచి చేశారు. దాని మీద మనం గొడవ చేస్తే విజిలెన్స్ చేసింది కంపెనీ. విజిలెన్స్ చేస్తే ఎవరి దగ్గరికి పోయిందని, ముఖ్యమంత్రి గారి బిడ్డ ఆ హోటల్లో దాన్ని చేపించింది అనేది బయటకు వచ్చింది. ఇంకా ఆమె పేరు రాగానే పక్కన పెట్టేసింది కంపెనీ. అప్పుడు మనం గెలిచిన తర్వాత మరి ఇప్పుడు కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి, ఇవి ఇవ్వాలి అని అడిగితే ఒప్పుకున్నారు. నోటిఫికేషన్ ఇచ్చారు, 370 పోస్టులు తీసుకుంటామని ఇచ్చారు. ఇచ్చి 6,000 మంది అప్లికేషన్లు పెట్టారు. దీనికి 6,000 మందికి ఎగ్జామ్ పెట్టడం సింగరేణితో కాదు, మేము ఒక రిక్రూట్మెంట్ కంపెనీకి ఇస్తామన్నారు. వాళ్ళు ఆలోచన చేసేవారికి కొంతమంది యాక్టింగ్ కూడా కోర్టుకు పోయింది. యాక్టింగ్ కూడా కోర్టుకు పోయారు కాబట్టి కోర్టులో పెండింగ్ ఉన్నది కానీ మేము పెట్టలేమని ఆపేశారు ఇప్పుడు దాకా. ఈ డైరెక్టర్ బాబు వచ్చిన తర్వాత పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో మేము కలిసి, మరి మీరు ఆలోచన చేసేది కాబట్టి కోర్టుకు పోయారు. అయినా కూడా ఎంతమంది పోయారు? కోర్టుకి 120 మంది పోయారు. ఆ 120 పోస్టులు రిజర్వ్ లో పెట్టండి, మిగిలిన పోస్టులు ఫిలప్ చేయండి. ఒకవేళ వాళ్ళు గెలిస్తే 120 వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు గెలవలేదు కంపెనీ గెలిస్తే ఆర్డర్ మెరిట్ లో మీరు దాని ప్రకారం ఇవ్వండి అంటే డైరెక్టర్ ఒప్పుకొని నేను మార్చి తర్వాత పెడతాను అన్నాడు. చూడాలి, రేపు మార్చి తర్వాత ఖచ్చితంగా సింగరేణిలో ఆ పోస్టులన్నింటినీ కూడా క్లరికల్ వేకెన్సీ ఫిలప్ చేయించాలి. ఇట్లాంటి సమస్యలు అన్నీ ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి, చిన్న చిన్న సమస్యలు ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటి మీద ఇదేమో సింగరేణి కార్మికుల సమస్యలు. ఇక అసలు ప్రధానమైనది సింగరేణి పరిరక్షణ అని పెట్టినాం కదా. ఏంటిది సింగరేణి పరిరక్షణ అంటే? ఇవాళ సింగరేణి పరిస్థితి ఏమున్నది? చాలా మంది ఏమనుకుంటారంటే సింగరేణి కింద బ్రహ్మాండంగా ఉన్నది, లాభాలు వస్తున్నాయి, బోనసులు ఇస్తాను, అది ఇస్తాను అనుకుంటారు. కానీ కొత్త సిఎండి మొన్న ఆఫీసర్ల మీటింగ్ పెట్టి ఏం చెప్పిండు? సింగరేణిలో కూడా 3-4 నెలలు పోతే జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తున్నాడు. ఎందుకని? మరి సింగరేణి డబ్బులన్నీ ఏమైనాయి? సింగరేణికి ఇవ్వాల్సిన డబ్బులు ఏది? మన బొగ్గు ఉన్నాయి, మన కరెంటు తీసుకున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ 51,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. మరి 51,000 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే మనకి ఎట్లా యంత్రాలు కొంటారు, కొత్త బాయిలు వస్తాయి. ఇప్పుడు మీకు కొత్తగా ఓపెన్ కాస్ట్ వస్తుందని అనుకున్నాం, ఏం సుఖం? అంతా ప్రైవేట్ వాళ్ళే, బొగ్గు కూడా ప్రైవేట్ తీయడానికే ఇస్తాడు. మరి అదే షావర్స్, డంపర్స్, డోజర్స్ కొంటే మన కార్మికులు పనిచేస్తే మనం ఇదవుతాం. ఇటేమో కార్మికులు సర్ప్లస్ అంటాడు, అటేమో మొత్తం ప్రైవేట్ వాళ్ళు పెడతాడు. ఎస్ఎన్పిసి డిపార్ట్మెంట్ లో 100కి 30 మంది పర్మనెంట్ వాళ్ళు ఉంటే 100కి 70 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. సివిల్ డిపార్ట్మెంట్ లో అంతే ఉన్నారు, సిఎస్పీలు అంతే ఉన్నారు. మరి ఇవన్నీ పర్మనెంట్ కార్మికులతో పెడితే మనం ఏం ఎక్కువ కావు, సర్ప్లస్ కానే కావు. కాబట్టి బొగ్గు తీసే పని టీబీజీకేస్ వచ్చిన తర్వాత ప్రైవేట్ వాళ్ళు చేయడానికి ఒప్పుకున్నారు. వాళ్ళు ఇందారం బాయిలు స్టార్ట్ చేశారు, మణుగు ఓపెన్ కాస్ట్లో చేశారు. దానివల్ల ఇప్పుడు కొత్తగా వచ్చి అన్ని చోట్ల పెడుతున్నారు. ఎట్లా పెడతారా? బొగ్గు తీసే పని కోర్ యాక్టివిటీ కదా, ప్రైవేట్ ఎట్లా చేస్తారంటే మేము 5-6 సంవత్సరాలనే పెట్టినాం, అప్పటి నుంచి చేస్తాను అంటున్నారు. టీబీజీకేస్ ఉన్నప్పుడు అది చేశారు, అది వాళ్ళు వ్యతిరేకించలేదు. కాబట్టి ఇప్పుడు మనకి ఇవాళ ప్రమాదం వచ్చింది. కాబట్టి వీటన్నిటి మీద సింగరేణికి రావాల్సిన డబ్బులు ఇస్తే మనం యంత్రాలు కొనుక్కోవచ్చు, కొత్త బాయిలు తీసుకోవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. ఆ డబ్బులు ఇస్తలేరు. రెండోది
ఓపెన్ కాస్ట్ టెండర్లలో గోల్మాలు అంత అవినీతి జరుగుతుంది. మొన్ననే మీరు చూశారు ఒరిస్సాలో నైనీ బ్లాక్ లో కొత్త టెండర్ పిలిస్తే ఒక మంత్రి ఒకరికి సపోర్ట్ చేసిండు, ఇంకో మంత్రి ఇంకోటి సపోర్ట్ చేసిండు. వీడేమో టీవీ9 లో ఇచ్చిండు, ఇంకోడేమో ఏబిఎన్ లో ఇచ్చిండు. వాళ్ళిద్దరి మధ్యలో ఇద్దరికితే అదంతా బయటకు వచ్చింది, రభస అయింది. ఇక దాన్ని రద్దు చేశారు. అది రభస అయింది కాబట్టి రద్దు చేశారు. కానీ ఉన్నాయి ఇప్పుడు శ్రీరాంపురం ఓపెన్ కాస్ట్ ఎక్సర్సైజ్ తీసుకున్నారు మొన్న. ఏ ఓపెన్ కాస్ట్ అయినా నాకు తెలిసి 50 సంవత్సరాల నుంచి ఏ టెండర్ అయినా లెస్సే. ఒక టన్ను మట్టి తీయాలంటే 150 రూపాయలు ఖర్చు అయిందంటే కాంట్రాక్టర్లు 140కే తీస్తాం, 130కే తీస్తాం, 135కి తీస్తామని టెండర్లు వేస్తారు. L1 ఎవరుంటే వాడికి ఇస్తారు. ఇప్పుడు బట్టి ఏం చేసింది, వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ని పిలిచి మీరు ఎవరు లెస్ అయ్యేది, మీరందరూ ఎక్సెస్ చేసుకోండి, నాకు 10% ఇచ్చిపోవాల్సిందని చెప్పి పెట్టింది. ఇప్పుడు అందరూ ఎక్సెస్ చేసుకొని తీసుకొని అంటే ఒక టన్నుకి 125-130 రూపాయలకి వచ్చేదాన్ని 150-152 రూపాయలకి వేస్తే ఒక టన్నుకి 25-30 రూపాయలు నష్టం అవుతుంది. ఎన్ని లక్షల టన్నులు తీస్తుంది సంవత్సరానికి వాడు? దానివల్ల ఎన్ని వందల కోట్ల నష్టం అయితే సింగరేణికి. ఈ డబ్బులు ఎవరికి పోతుంది? మంత్రులకు పోతుంది. దానివల్ల ఇవాళ సింగరేణి దివాలా తీసే పరిస్థితి. కార్మికుడు చిన్న తప్పు చేస్తే మీరు చిన్న ఓపెన్ కాస్ట్ యాక్సిడెంట్ చేసినట్టు ఆపరేటర్ ఒక ఛార్జ్ షీట్ ఇస్తారు. ఇక నువ్వు నంబర్ 1 లేదా డోజర్ యాక్సిడెంట్ చేసినావు, ఇక ఇన్ని లక్షల రూపాయలు నష్టమైతే నీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు అంటాడు. మరి ఈ టెండర్ల వలన కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు టెండర్లలో మోసం జరుగుతుంది. దానివల్ల కంపెనీకి నష్టం అవుతుంది. ఎవడి మీద చర్య తీసుకుంటాడు? ఇంకా బట్టి మొన్న ఏమంటాడు, అవినీతి జరిగిందట మెడికల్ బోర్డులో, దానివల్ల ఏసీబీ కేసు వేసిందట. మరి ఇప్పుడు ఓపెన్ టెండర్లలో, ఓపెన్ కాస్ట్ టెండర్లలో అవినీతి జరుగుతుంది కదా, దాని మీద ఏసీబీ చూద్దాం. నేను చిత్తశుద్ధి ఉంటే ఈ సంవత్సరంన్నర కాలంలో జరిగినటువంటి టెండర్లు అన్నిటి మీద ఏసీబీ ఎంక్వైరీ చేపించు, ఎవరు అనుకున్నాడో బయటకు వస్తుంది. మీకు తెలిసి ఉండాలి, సంవత్సరంన్నర క్రితం మనకి ఎక్స్ప్లోజివ్ సప్లై చేసేవాడు ఉంటాడు, కంపెనీలు ఉంటాయి, వాళ్ళు టెండర్ వేశారు. అంతకుముందు వేసిన దానికంటే 500 కోట్ల రూపాయలు అదనంగా ఉండేటట్టుగా టెండర్ వేసినాడు. వేస్తే మన డైరెక్టర్ ఎన్వికే శ్రీనివాస్ అని ఉన్నాడు. ఆయన అన్నాడు సింగరేణికి 500 కోట్ల నష్టం వస్తుంది, ఇదెట్లా ఈ టెండర్ దీన్ని క్యాన్సిల్ చేయాలని అన్నాడు. అంటే వాడు పోయి మంత్రులను కలిస్తే ఆ మంత్రి సిఎండి నుంచి ఎవడా డైరెక్టర్ వాడు పీక్ పారేయన్నాడు. పాపం ఎన్వికే శ్రీనివాసన్ డైరెక్టర్ నుంచి పీక్ పారేసి జనరల్ మేనేజర్ చేసి ఇప్పుడు యాప్మెల్ కంపెనీకి వేసారు విజయవాడలో. జీవీ రెడ్డి అని ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఆయన సంతకం పెట్టమంటే నేను పెట్టనే నాకు ఈ ఉద్యోగం అవసరం రాజీనామా చేసిపోయాడు. అంటే ఒక డైరెక్టర్లకే లక్షల వేలు సింగరేణిలో ఆలోచన చేయండి. ఈ పొలిటికల్ నాయకుల వలన, వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ వలన డైరెక్టర్లే మరి వాడు ఉద్యోగాలు పోయే పరిస్థితి తీసుకొస్తున్నారు. అందుకే ఇప్పుడు ఆఫీసర్లు అందరూ మనోళ్ళు ఏమంటారు, ఏమో వాడు ఎమ్మెల్యే చెప్పినా చేస్తాడు, ఇంకొకడు వచ్చినా చేస్తాడు అంటే ఏం చేస్తాడు? జిఎంని అడిగినాం మేము, ఏమయ్యా మీరు 30-40 సంవత్సరాలు సింగరేణిలో పనిచేసిండ్రు, ఒకప్పుడు ఎమ్మెల్యే ఏదైనా పని ఉంటే జిఎంకు ఫోన్ చేసి సార్ నేను మీతో కలవాలి అంటే రాండి, రేపు రాండి, లేదా ఎల్లుండి రాండి అని చెప్పేటోడు. ఇప్పుడు ఈ జిఎంలే వాళ్ళ క్యాంప్ ఆఫీసర్కి వాళ్ళ ఇళ్ల కాడికి పోయి నిలబడతారు. ఎందుకు ఆ చెప్పరాసి పని చేస్తాను? ఎందుకు చేస్తారా? జనరల్ మేనేజర్ మీకు సిగ్గుండట్లేదా అంటే మేమేం చేస్తామండి, మా పయ్యోడి అట్టుంటే మేమేం చేయాలంటారు. ఇక మేనేజర్లు కూడా అదే, మొత్తం రాజకీయ ఇన్వాల్వ్మెంట్ అయిపోతుంది. కాబట్టి ఇవాళ రాజకీయ జోక్యం వల్ల సింగరేణిలో కోట్లాది రూపాయల నష్టం సింగరేణికి వస్తుంది. రేపు సింగరేణి మనగడికే ప్రశ్నార్థకం వస్తుంది. మన కార్మికులు ఏమనుకుంటారు, మనకెందుకు లేక ఇవన్నీ, మన జీతాలు మనకు వస్తున్నాయి, మన బోనస్ ఎంతకాలం వస్తాయి, మా వస్తే ఇంకొక 5-6 నెలలు వస్తాయి అనుకుంటారు. నేను అనుకోవటమే. ఇవాళ సింగరేణి చాలా గడ్డి పరిస్థితిలో ఉన్నది. దీన్ని మనం కాపాడుకోలేకపోతే మనకి భవిష్యత్తు ఉండదు సింగరేణి. కాబట్టి దీనిపైన సింగరేణిని పరిరక్షించాలనేటువంటి డిమాండ్ తోటి ఇవాళ మనం దీనిలో ప్రధానంగా డిమాండ్ పెట్టినాం. ఆఫీసర్లు అందరూ అంటారు మంచి పని చేస్తారు మీరు, ఈ రాజకీయ జోక్యం అయిపోయి ఇట్లా ఈ కోట్ల రూపాయల కుంభకోణం జరిగితే రేపు సింగరేణి ఉండకపోతే మా గతి కూడా ఇట్లా అయింది అంటారు, కానీ బయటికి మాట్లాడలేని పరిస్థితి ఉంది వాళ్ళది కూడా.
జూనియర్ ఆఫీసర్లు వీళ్ళందరూ. ఇంకా పైన వాళ్ళు సీనియర్లు అనుకుంటారంటే 61 కదా, ఇంకా పెరుగుతారు కదా, 2 సంవత్సరాలు చెప్తారు. అట్లా బాధలు ఉన్నది. సరే ఏదున్నా ఇవాళ ఈ సింగరేణిని కాపాడుకోవడానికి మనందరం, మన యూనియన్ ఏదైతే నిర్ణయం తీసుకుందో, ఇవాళ మంచిగా కార్మికులలో మేము ఏ ఏరియాలకు పోయినా ఇవాళ బాయిల మీద కార్మికులలో మంచి స్పందన వస్తుంది. ఈ విషయాలు చెప్తుంటే ఒక వర్క్ షాప్ లో గోదావరికరంలో మన వీరవాది వాళ్ళు చెప్తుంటే, అరే అన్న మాకు తెలియదు ఇంతకాలం ఇవన్నీ, ఏదో వాళ్ళు ఈ సంఘం ఆ సంఘం అంటే మేము అనుకున్నాం, కానీ ఇంత రాజకీయ జోక్యం ఇంత చేస్తారా, వీళ్ళు ఇంత ఘోరం ఉన్నదా, ఇంత ద్రోహం ఉందా అంటున్నారు. కాబట్టి ఇవాళ కార్మికులకు అందరికి అర్థమైంది, మన జాతరతోటి కార్మికులు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇక మన ఉనికి ఉండదు రా అని ఇప్పుడు మనకు మద్దతు ఇవ్వడానికి 1-2 సంఘాలు నిన్న మన ఫస్ట్ విమర్శన చేసిన వాళ్ళు మేము మద్దతు ఇస్తామన్నారు. మంచిదే, మనం ఇప్పుడు వాళ్ళని విమర్శించద్దు, ఎందుకంటే మనము అందరూ కలిసి కొట్టాల్సిందే. మేము ముందే చెప్పినాం, ఈ జాతర బయలుదేరేటప్పుడే మేము కార్మికులు చైతన్యపరచడానికే అన్ని బాయిలు అన్ని డిపార్ట్మెంట్లకు పోయి చెప్తున్నాం కార్మికులకు. రేపు 30 తారీఖు నాడు పెద్ద ధర్నా చేస్తాం. ఈ ప్రభుత్వం దిగొస్తే మంచిదే, యాజమాన్యం దిగొచ్చి మాట్లాడితే మంచిదే, పరిష్కారం చేస్తే. లేకపోతే మాత్రం ఖచ్చితంగా సమ్మె చేద్దాం. సింగరేణిని కాపాడుకోవడానికి అన్ని కార్మిక సంఘాలను కూడా కలిసి మాట్లాడతామని చెప్పినాం. ఇప్పుడు మనం రేపు అవసరమైతే అన్ని కార్మిక సంఘాలను కలుపుకొనైనా సమ్మె చేయాల్సింది. కాబట్టి దీనికి మీరు కూడా అన్ని చోట్ల అన్ని ఏరియాలలో ఇతర కార్మిక సంఘాలతో కూడా చర్చించండి. ఈ 30వ తారీఖు తర్వాత సమ్మె నోటీస్ ఇవ్వబోతాం. ఆ సమ్మె నోటీసులు అందరం కలిసి చేద్దాం. మొత్తం మీద మన కార్మికుల మరి ఇవాళ ఈ హక్కుల సాధనతో పాటు సింగరేణిని రక్షించుకోవడానికి జరిగేటటువంటి ఈ ప్రచార జాతాన్ని జయప్రదం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. కాబట్టి సరే 30వ తారీఖు నాడు మాత్రం దయచేసి ఎవ్వరు కూడా డ్యూటీలకు పోవద్దు. 300 కిలోమీటర్ల దూరం నుంచి గోలేరు నుంచి వస్తున్నారు. ఎంత అవస్థపరుస్తారో మీరు ఆలోచన చేసుకోండి. ఈ ఊర్లో ఉన్నోళ్ళు మీరు అందరినీ, కార్మికులని, కార్యకర్తలే కాదు, కార్యకర్తలు ఎట్లా వస్తారు, మీరు అందరూ బరాబర్ వస్తారు. ఇవాళ ఫస్ట్ షిఫ్ట్ చేసి ఇంతసేపు ఉన్నారంటేనే మాకు మీ పట్టుదల ఉన్నది, మీకు కాదంటలేదు. కానీ రేపు మాత్రం 30వ తారీఖు నాడు కార్మికులందరినీ కూడా బాయిలో 10% కంటే ఎక్కువ అటెండెన్స్ ఉండకూడదు. మొత్తం కార్మికులను తీసుకురండి. కె నారాయణ గారు మన పార్టీ సెంట్రల్ నాయకుడు కూడా పిలిపిస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక పెద్ద ఇష్యూ కావాలి, స్టేట్ ఇష్యూ కావాలి. రాష్ట్ర అసెంబ్లీలో చర్చ జరగాలి. వీళ్ళు చేస్తున్నటువంటి విషయాలపైన మొత్తం రాష్ట్రానికి తెలిసొచ్చే విధంగా చేయాలి.